హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. మీకు అంటే ముఖ్యంగా అబ్బాయిల గురించి నేను చెప్తున్నాను. అంగస్తంభన ప్రాబ్లం ఉందా? అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉందా? ఒకవేళ ఉంటే నేను మీకు ఇచ్చే ఒక నమ్మకత్వం అనండి, లేదా భరోసా అనండి, నేనున్నాను, మీ ప్రాబ్లంను వింటాను. ఇది నేను చెప్పగలిగింది మీకు. మీరుంటే ఏం చేస్తారు సార్? ప్రాబ్లం ఉండేది నాకు కదా, మీరేం చేస్తారు అడగొచ్చునని మీరు కొంచెం వ్యంగ్యంగా అడగచ్చు, తప్పు లేదు కూడా. నేను ఒకటే చెప్తాను, ఎప్పుడైనా అబ్బాయిలకు మీకు అంగస్తంభన ప్రాబ్లం ఉంది అనుకోండి, చాలామంది చేసేది ఏంటంటే ఫస్ట్ గూగుల్ సెర్చ్. ఓ, ఈ ట్యాబ్లెట్లు వాడితే నా ప్రాబ్లం పోతుంది, లేదు నేను ఈరోజు సెక్స్లో పాల్గొనబోతున్నాను, ఈ మెడికల్ షాప్కి వెళ్తే పలానా ట్యాబ్లెట్ అని అడిగితే ఇచ్చేస్తారు, ఈ పూట గడుస్తుందిలే. కానీ ఎన్ని రోజులు అలా? సో మీరు దయచేసి అంగస్తంభన ప్రాబ్లం అనేది మీరు ఫేస్ చేస్తూ ఉంటే, అంటే ఒక సెక్స్ సమస్యను మీరు ఫీల్ అవుతూ ఉంటే, అంటే సెక్స్ సమస్యలు చాలా రకాలుగా ఉంటాయండి. అంటే ఎట్లా అంటే కొందరికి హస్తప్రయోగం చేసినప్పుడు అంగస్తంభన బాగుంటుంది, మరి పార్ట్నర్తో కలిసినప్పుడు సరిగా ఉండదు. ఇంకొందరికి సార్ హస్తప్రయోగం అనండి, పార్ట్నర్ కలవడం అనండి, నాకు అంగమే గట్టిపడదు. ఇంకొందరు సార్ నాకేం చేసినా గట్టితనం వస్తుంది, బట్ ఎజాక్యులేషన్ అంటే సీమన్ అనేది రాదు. ఇట్లా సెక్స్ సమస్యలు రకరకాలుగా ఉంటాయి. అందుకే చెప్తున్నాను బాబు, నేనున్నాను మీకు. దేనికి ఉన్నాను? అసలు మీకు ఈ అంగస్తంభన ప్రాబ్లం ఎలా వచ్చింది? మీరు మెడికల్ షాప్కు పోయి ఓకే ఈ రోజుకి అయిపోతుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎప్పుడూ కూడా నాకు పలాని ప్రాబ్లం ఎక్కడుందో తెలిస్తే దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుందని మీరు ఎందుకు అనుకోవట్లేదు? ఇప్పుడున్న జనరేషన్లో ఏదో ఒక విధానం ద్వారా ఎటువంటి ప్రాబ్లం అయినా మనం కారణం తెలిస్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన సొల్యూషన్ ఏదో ఒక విధానంలో దొరుకుతుంది. ఒక టాబ్లెట్సే అని ప్రతిసారి ఎందుకు అనుకోవాలి? దానికి సంబంధించిన కొన్ని వేరే రకాల ట్రీట్మెంట్స్ మనకు సర్జికల్ పరంగానండి, లేదా థెరపీస్ పరంగాని వేరేటి ఉండొచ్చు. అసలు మీకు ఏవి అవసరం కాకపోక కేవలం మీకు పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే ఒక ఆందోళన, కొందరికైతే భయం అని కూడా చెప్పచ్చు. సార్ తెలియని భయం సార్, నాకు ఎందుకో ఈరోజు చేయగలనా సార్, చేసినా కూడా నా పార్ట్నర్ సాటిస్ఫై అవుతుందో లేదో సార్ అని ఈ విధమైన అనుమానాలు మీ మదిలో ఎప్పుడైతే కలుగుతాయో మీరు వెంటనే కలవాల్సిన వ్యక్తి ఒక మంచి ఆండ్రాలజిస్టు, మనకు ఆండ్రోకేర్ హాస్పిటల్. మరి ఏం చేస్తాను నేను వింటాను అంటున్నారు సార్. ఏం వింటారు సార్? మేము ఒక చెప్తూనే ఉంటాం మా స్టోరీలో. నేను అట్లా చెప్పట్లేదు. మొన్న రీసెంట్గా ఒక అబ్బాయి వచ్చారు, సార్ మీరు ఇందాక చెప్పిన సెక్స్ సమస్యలో నాకు ఒక సమస్య ఉంది, అదేంటంటే హస్తప్రయోగం చేస్తే గట్టిగా ఉంటుంది సార్, బట్ నేను మా పార్ట్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చేయలేకపోతున్నాను అంటే, నేను వెళ్ళిన సెక్సాలజీ డాక్టర్ హస్తప్రయోగం అప్పుడు బాగుంది అనేది విన్నారు సార్. నెక్స్ట్ అసలు అయినా సరే ఓకే ఇది కదా, సరే ఇది వాడుదాం చూద్దాం ఒకసారి అనేసారు. సార్ ప్లీజ్ దయచేసి నాకు 2 నిమిషాలన్నా, అంటే నేను చెప్పేది వినే ఒక వ్యక్తి ఉంటే సగం జబ్బు పోతుందేమో అనే ఆలోచనతో నేను వచ్చాను సార్. బట్ నేను వెళ్ళిన ఆ సెక్సాలజిస్ట్ మాత్రము సర్లేమ్మా ఆడిపోతుంది, చేత్తో వస్తుంది కదా, ఆడిపోతుంది, పట్టణ దగ్గర కూడా వస్తుందిలే ఇలా అనేసాడు సార్. ఇక నాకు ఉన్న కొంచెం కాన్ఫిడెన్స్ కూడా పోయింది సార్. నేను నెక్స్ట్ పోదాము అంటే కూడా సరేనే అట్లా పక్కన పెట్టేసి ఆయన ఇచ్చిన ట్యాబ్లెట్స్ వాడాను. ఆ రోజు రెండో రోజు బాగుంది సార్. నెక్స్ట్ వారం నుంచి మళ్ళీ మొదటికి వచ్చేసాను సార్. మీకు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమైందా? ఎవరికైనా సరే అది ఒక సెక్స్ సమస్యనండి, ఇంకోటి కావచ్చు, కానీ సెక్స్కి సంబంధించిన సమస్య అనేది చాలా ఎమోషనల్ థింగ్. అంటే ఎట్లా అంటేనో ఈ ప్రాబ్లమ్ని మీరు ఫ్రెండ్కో పేరెంట్స్కో కూడా చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఇవి. ఎందుకంటే ప్రైవసీ ఇష్యూస్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చాలా ఇన్వాల్వ్ అయింటాయి ఇందులో. మీరు చెప్పే మాట వినే ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, మీకు ఫస్ట్ అరే నా ప్రాబ్లం చెప్పాను రా ఒకడికి, మా సార్కే చెప్పాను, ముందు ఆయన విన్నాడు, ఏదో ఒకటి దీనికి సంబంధించినది నాకు హెల్ప్ చేస్తారులేబా అని ఒక తెలియకుండానే మీకు కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో చాలామందికి ఫిజికల్గా దే ఆర్ గుడ్. అంటే ఏంటి, అంగస్తంభనకు సంబంధించిన టెస్టులు చేస్తే బాగుంటుంది, హార్మోన్స్ బాగుంటాయి, మరి ఏరా బాబు నువ్వు ఏరా నాన్న అంటే ఒకటే అంటాడు, ఏమో సార్ వెళ్తే తెలియని ఆందోళన మొదలవుతుంది. సో ఇప్పుడు మీకు ట్రీట్మెంట్ చేయాల్సింది ఏంటి? టాబ్లెట్స్ కాదు, మీకు కావాల్సింది కొంచెం ధైర్యం ఫస్ట్. ఎస్
సార్ ఏదో ఒకటి చేస్తా అన్నాడు కదా అని ఒక ధైర్యం మీలో వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మీకు 10 ట్యాబ్లెట్స్ చేసేది ఒక్క ట్యాబ్లెట్స్తో పని అయిపోతుంది. సో విఎస్ నేను చెప్పేది ఏమంటే, మీకు నిజంగా మీకు అంగస్తంభన ప్రాబ్లం ఉంటే మన ఆండ్రో కేర్లో నేను ఉన్నాను, మీ మాట ఖచ్చితంగా వింటాను, మీకు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చక్కగా మీకు ఎటువంటి అపోహలు అనుమానాలు లేని మంచి పరిష్కారాన్ని అయితే మీకు ఇవ్వగలను. థ్యాంక్ యూ. ఎస్.